హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే 4 PM అవుతుంది. ఇక ఇప్పటివరకున్న టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే iOS 27 బీటా అప్డేట్ అయితే మనకు మొన్న రిలీజ్ అయితే చేశారు. దీంట్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ మనకి స్క్రీన్ అవేర్నెస్ సిరీని అయితే తీసుకొని వచ్చారు. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో డేటాని అయితే లీక్ చేస్తుందని యూజర్స్ అయితే కనిపెట్టారు. దీనికోసం యాపిల్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మన కోసం అయితే ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే ఈ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ చేసుకోలేరో వెంటనే వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే హ్యాకర్స్ మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలాగే మీ ప్రైవేట్ ఈమెయిల్స్ కానీ రీచ్ చేసే ఛాయిసెస్ అయితే ఉంటాయి. వెంటనే వెళ్ళి మీరు సెక్యూరిటీ అప్డేట్ అయితే చేసుకోండి. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి ఓపెనింగ్ మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక వాళ్ళు అయితే ఆడతారు. అలాగే మనకి ఈసారి కొత్తగా 12 టీమ్స్ అయితే పోటీ పడుతున్నాయి ఈ యొక్క వరల్డ్ కప్ కోసం. అండ్ మెయిన్గా మనకి ఇండియా గ్రూప్ 1లో అయితే ఉన్నారు. వీళ్ళతో పాటు మనకి ఆస్ట్రేలియా అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళతో అయితే మనకి మ్యాచెస్ అయితే ఉంటాయి. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఈసారి కెమెరా ట్రాకింగ్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ వరల్డ్ కప్లో. ఇది ఎలా యూజ్ అవుతుందంటే బాల్ ఎంత స్పీడ్లో ఫీల్డర్ చేతిలోకి వస్తుంది, అలాగే ఫీల్డర్ ఎంత వెలాసిటీలో రన్నింగ్ చేస్తున్నాడు అనేది ఇదైతే మనకి స్క్రీన్ పైన అయితే చూపెడుతుంది. ఈసారి మనకి గ్రాఫిక్స్ రూపంలో ఇవన్నీ స్క్రీన్ పైన అయితే చూపెడతారు ఈ వరల్డ్ కప్లో. యూట్యూబ్ అయితే ఇప్పుడు ఒక గట్టి డెసిషన్ అయితే తీసుకున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ మనకి 2017లో క్లోజ్ చేసిన డైరెక్ట్ మెసేజింగ్ ఫ్యూచర్ అనేది ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ అయితే చేస్తున్నారు. అంటే ఇది ఎప్పుడు వస్తుందో అంత గ్యారంటీ అయితే లేదు, కానీ మీరు ఎలా చేసుకోవచ్చు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సెండ్ చేసుకోవడం కానీ, అంటే వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మనకి యూట్యూబ్లోనే అయితే డైరెక్ట్గా అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. మరి చూద్దాం మరి ఈ ఫ్యూచర్ని కూడా ఎప్పుడు తీసుకొని వస్తారో. సామ్సంగ్ గెలాక్సీ A27 5G ఇది త్వరలో అయితే రాబోతుంది మనకి. ఇది గ్లోబల్గా ఎప్పుడు వస్తుందో అంత ఐడియా అయితే లేదు, కానీ కొన్ని లీక్స్ అయితే వచ్చాయి ఇందులో. మనకి దీంట్లో కొన్ని హైలైట్స్ అయితే చూద్దాం. Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే డిస్ప్లేలో వచ్చేసరికి అయితే 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి అయితే 50 MP కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మైక్రో సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే 12 MP సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి అయితే 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అండ్ 27 hours ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని రావచ్చు. ప్రైస్ అరౌండ్ మనకి 25,000 నుంచి 30,000 రేంజ్లో పెట్టబోతున్నారు అన్నట్టుగా లీక్స్ అయితే బయటకు వచ్చాయి. క్రికెట్ ఫ్యాన్స్కి ఇది కొద్దిగా బ్యాడ్ న్యూస్ అయితే కావచ్చు. ఎందుకంటే కేన్ విలియమ్సన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్కి మొత్తం రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. ఆల్మోస్ట్ మనకి 48 సెంచరీస్ చేశాడు, వాళ్ళకి 19,346 రన్స్ అయితే చేశాడు. మరి చాలా లెజెండ్ ఇతను. మంచి SRH కూడా మంచి రన్స్ అయితే కోఆపరేట్ చేశాడు. చాలా బాధగా ఉండొచ్చు మీకు కూడా క్రికెట్ ఫ్యాన్స్కి. బట్ మంచి నాక్స్ అయితే ఆడాడు. OnePlus Buds 4 ఇవి ఇండియాలో రాబోతుంది అని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రివీల్ కాలేదు, కాకపోతే రావచ్చు మనకి ఇది. అండ్ మనకి దీంట్లో మెయిన్గా 3D స్పెక్ట్రల్ ఆడియో, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ, లూప్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి ఎగ్జాక్ట్ డేట్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ ఇది వస్తే కనుక మనకి 4,000 3,000 రేంజ్లో అయితే రావచ్చు. Vivo X Fold 6 ఇదైతే మనకి చైనాలో లాంచ్ చేయబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, కానీ బట్ ఇది అయితే మనకి 1,50,000 నుంచి అయితే స్టార్ట్ అవబోతుందంట ప్రైస్ అనేది. అండ్ మనకి డిస్ప్లే వచ్చేసరికి అయితే 8 inch ఉంటుంది ఇన్నర్ డిస్ప్లే. ఇది LTPO డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి మెయిన్గా 6.5 inch అవుటర్ డిస్ప్లే ఉంటుంది. మీకు అవుటర్ డిస్ప్లే అంటే క్లోజ్ చేసినప్పుడు వచ్చేది అవుటర్ డిస్ప్లే, అలాగే ఓపెన్ చేసినప్పుడు వచ్చేది ఇన్నర్ డిస్ప్లే అంటారు. అండ్ మనకి మెయిన్గా వచ్చేసరికి బ్యాటరీ 6,000 నుంచి 7,000 mAh బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. కెమెరాస్లో మనకి 200 MP ఉంటుంది మెయిన్ రేర్ కెమెరా, అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండబోతుందంట. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే 20 MP డ్యూయల్ రేర్ కెమెరాస్ అయితే ఉంటాయి. మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాను కదా, 1,50,000 నుంచి అయితే స్టార్ట్ అవబోతుందంట. ఇంకా ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.